పాండవులు అంటే 5గురు. కానీ మనం ఎప్పుడు చూసినా ఎక్కడ విన్నా ఇట్ కుడ్ బి ఇన్ మూవీస్, సీరియల్స్, స్కూల్స్లో కానీ, పుస్తకాల్లో కానీ, అథెంటిక్ బుక్స్ గురించి చెప్పట్లేదు, మనం స్కూల్లో నేర్చుకునేది కానీ, మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ చెప్పిన దాంట్లో ఓన్లీ ముగ్గురికి ఎలివేషన్లు ఇస్తారు. అర్జునుడు, భీముడు, యుధిష్ఠిర్ అంటే ధర్మరాజు. వీళ్ళు ముగ్గురు గురించే మాట్లాడతాం. కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు పాపం, ది అండర్ రేటెడ్ ఆర్ అండర్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ప్రస్తావన ఉండదు. సో దట్ డజంట్ మీన్ వాళ్ళిద్దరూ వీకు, వీళ్ళు ముగ్గురే స్ట్రాంగ్ అని కాదు. ఇప్పుడు పంచ పాండవులు అంటారంటే 5గురు. ఇప్పుడు తేజ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఇది పిడికిలు అంటారు. ఈ పిడికిలకి పవర్ ఎప్పుడు వస్తుందంటే ఈ 5 ఫింగర్స్ ఉన్నప్పుడే. అలాగే పాండవుల్లో ఆ యూనిటీ తేవాలి, యూనిటీ తెచ్చింది వీళ్ళు ముగ్గురే కాదు, వాళ్ళ 5గురు. వాళ్ళ 5గురులో ఆ ఎక్స్క్లూడ్ చేసిన ఇద్దరు, ది ఫర్గాటన్ పాండవాస్, నకుల, సహదేవ్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసింది జస్ట్ ఫర్ నేమ్ సేక్, లైక్ వేరే ఆథర్స్లో తీసుకొచ్చింది కాదు, అథెంటిక్ వ్యాస భారతంలో ఉన్నదే, రాసిందే. బట్ సంహం మనం మర్చిపోయాం. దాని రీజన్స్ కూడా నేను చెప్తా. సో ఎక్కడ నేను మర్చిపోతానని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్లు అన్నీ రాసుకుని వచ్చా. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది మహాభారతం మీద. ఎందుకురా వీళ్ళిద్దరిని మర్చిపోయాము, వీళ్ళు కూడా చాలా టాలెంటెడే కదా అని మీరు ఫీల్ అవుతారు. ఇంకా తెలుసుకోవడం ట్రై చేస్తాను నేను చెప్పిన తర్వాత. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మహాభారతం వినండి. నాది కాకపోయినా ఎవరు చెప్పినా వినండి, ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నకుల సహదేవ్ గురించి ఎందుకురా మనం మాట్లాడుకోవట్లేదంటే 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఒకటి వాళ్ళ పుట్టిక, ఇంకోటి వాళ్ళ రైవల్రీ. పుట్టుక గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిన విషయమే, పాండురంగడికి పిల్లలు లేరు, ఆ స్టోరీ మీకు తెలిసిందే కదా. సో కుంతీదేవికి ఒక స్పెల్స్ ఉన్నాయి, ఆ స్పెల్స్ యూజ్ చేసుకొని ఆ స్పెల్స్ కూడా ఏ దేవుడిని మనం ఆ కుంతీదేవి ఇమాజిన్ చేసుకుంటారో ఆ దేవుడి అంశంతో ఒక్కొక్కరు పుట్టారు. అలాగా ఫస్ట్ కర్ణుడిది యూజ్ చేసిన తర్వాత తన దగ్గర 4 స్పెల్స్ ఉన్నాయి. కర్ణుడు తెలుసు కదా, సూర్యదేవుడు. సో తన దగ్గర 4 స్పెల్సే ఉన్నాయి. 4 స్పెల్స్లో 3 యూజ్ చేసేస్తుంది ఆమె కుంతీదేవి. ఫస్ట్ యుధిష్ఠిరుడు, ధర్మరాజు, అది ఏ దేవుడో మీకు తెలుసు కదా. ఆ దేవుడికి మళ్ళీ మనకి మన ఇతిహాసాల్లో కానీ, మన చిన్నప్పటి నుంచి మనం విన్న దాంట్లో కానీ ధర్మరాజు ఫాదర్ గురించి మనం ఎక్కువ మాట్లాడవసరం లేదు. ఎందుకంటే యమధర్మరాజు తెలుసు కదా, యముడు. సో యముడు గురించి మనకందరికీ తెలిసిన విషయమే. సో మనకు ఫస్ట్ నుంచి హైప్ వస్తుంది. రెండోది భీముడు ఏ అంశంతో పుట్టాడంటే, ఏ దేవుడు అంశంతో పుట్టాడంటే వాయుదేవుడు. సో వాయుదేవుడికి కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నెక్స్ట్ అర్జునుడు, కింగ్ ఆఫ్ గాడ్స్, ఇంద్రుడు. సో ఈ ముగ్గురు గాడ్లు మనకు బాగా తెలుసు అండ్ బాగా సుపీరియరు. సో ఫస్ట్ నుంచి మనకు ఆ హైప్ ఉంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మిగిలిన ఇద్దరు పుట్టింది కుంతీదేవికి కాదు, మాద్రి అని సెకండ్ వైఫ్ ఉన్నారు పాండురంగడికి. ఆమె కోరుకుంటే ఆ స్పెల్ ఏంకిస్తే ఆమె ఇంకొక దేవుడిని, ట్విన్ గాడ్స్ అని చెప్పాలి, అశ్విని కుమారులు అంటారన్నమాట, ఆ దేవుణ్ణి కోరుకుంటే, ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు ఈ ట్విన్ బ్రదర్స్ నకుల సహదేవులు పుట్టారు. సో ఇక్కడ బేసిక్గా ప్రాబ్లం ఏమైందంటే, వీళ్ళు ఇందాక చెప్పిన ముగ్గురు గాడ్స్ దేవుళ్ళు ఎలా అయితే పవర్ఫుల్లో, ఈ అశ్విని కుమారులు కూడా చాలా పవర్ఫుల్ ఇన్ దేర్ ఓన్ ఆస్పెక్ట్స్, ఇన్ దేర్ ఓన్ జోన్. వాళ్ళు ఇంకా ముద్దుగా గాడ్స్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. వాళ్ళు డివైన్ ఫిజిషియన్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి పుట్టిన పిల్లలే ఈ నకుల సహదేవ్. సో బేసిక్గా అక్కడ హైప్ మిస్ అయింది. నేను చెప్తున్నాను కదా, దట్ డజంట్ మీన్ నకుల సహదేవ్ పుట్టిన దేవుడు వీక్ అని కాదు. మనం ఎక్కువ మాట్లాడుకోం అంతే. మీరు ఒక్కసారి ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసుకుంటే అశ్విని కుమారులని మీరు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఆయన ఇందులో తోపు, ఇందులో స్పెషలిస్ట్ అనేది. ఒక్కొక్కరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంద్రుడు ఎలాగైతే కింగ్ ఆఫ్ గాడ్సో, వీళ్ళు గాడ్ ఆఫ్ మెడిసిన్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ ఫస్ట్ మిస్ అయింది. రెండోది ల్యాక్ ఆఫ్ రైవల్రీ. సరైన రైవల్రీ పడలేదు వీళ్ళకి. వీళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు, చాలా ఎఫర్ట్ చేశారు, చాలా త్యాగాలు చేశారు. కానీ ల్యాక్ ఆఫ్ ఆ రైవల్రీ ఉందో చూసారా, అది మిస్ అయింది. ఇప్పుడు అర్జునుడికి అనుకోండి, ఆ రైవల్రీ ఫస్ట్ నుంచి కర్ణుడితో ఉంది. నెక్స్ట్ భీముడిది ఆ రైవల్రీ ఫస్ట్ నుంచి దుర్యోధనతో ఉంది. ఇంకా ధర్మరాజుకి వస్తే హీజ్ ఎ యూనిక్ పర్సన్. ఫస్ట్ వీళ్ళందరితో పోలిస్తే యూనిక్ పర్సన్, పెద్దోడు, ధర్మం మీద నించుంటాడు. సో ఆయనకు ఒక యూనిక్నెస్ ఉంది. ఈ వీళ్ళిద్దరికి వచ్చేసరికి ప్రాపర్ రైవల్రీ లేదు. అలా అని చెప్పి వీళ్ళు యుద్ధంలో ఏం చేయలేదంటే చాలా చేశారు.
చాలా చేశారు, చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా తెలుసా నేను చెప్పిన దానికంటే ఉన్నా మీరు కామెంట్ చేయండి. సో బేసిక్గా వీళ్ళు నేములు అంత హైప్ రాకుండా ఉండడానికి రీజన్స్ నేను ప్రైమరీగా ఈ 2 రీజన్స్ అనుకుంటున్నాను. వాళ్ళ బర్త్ రీజన్, వాళ్ళ బర్త్ వెనక గాడ్ ఎవరైతే ఉన్నారో అది మనం ఎక్కువ మాట్లాడుకోము కాబట్టి, అండ్ ల్యాక్ ఆఫ్ రైవలరీ గురించి అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు నకుల సహదేవ్, వీళ్ళ స్కిల్ సెట్ గురించి మాట్లాడుకుంటే నకులుడు గురించి ముందు మాట్లాడుకుందాం. నకులుడు మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ దట్ ఎరా. మహాభారతంలో ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. ఆయన ఎంత హ్యాండ్సమ్ పర్సన్ అంటే ఆయన నడిచినప్పుడు అమ్మాయిలు ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారని చెప్పి బురద రాసుకొని నడుచుకునేవాడంట. అంత హ్యాండ్సమ్ పర్సన్, చాలా హ్యాండ్సమ్ పర్సన్. దాని దరిదాపులు కూడా లేరు. మనం ఏమనుకుంటాం అంటే అర్జునుడు హ్యాండ్సమ్ పర్సన్, కర్ణుడు, అభిమన్యుడు అనుకుంటాం కదా. వాళ్ళందరికన్నా ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ నకులుడు. అండ్ నకులుడు చాలా తోపు. ఎందులోనంటే కత్తివీరులు అంటారు కదా, స్వాట్స్ యుద్ధంలో చాలా తోపు. సహదేవుడు కూడా, బట్ ఈయన కూడా చాలా తోపు. అలాగే ఈ హార్స్ రైడింగు, ఈ హార్స్తో కమ్యూనికేషను, ఈ హార్స్ హ్యాండిలింగు, వీటిల్లో మాస్టర్. చాలా యుద్ధాలలో చాలా కొన్ని వేల హార్సెస్ని కంట్రోల్ చేసి ఓడించి పట్టుకొని వచ్చిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే ఈయన దగ్గర ఒక డివైన్ స్వాడ్ ఉంటుంది. ఆ స్వాడ్తో చాలామందిని చంపాడు ఆయన. దీని గురించి వ్యాసభారతంలో క్లియర్గా రాసి ఉంటుంది. బట్ మనం ఎందుకో ఆ స్టోరీస్ గురించి మాట్లాడుకోము, ఆ సీన్లు తీయము, ఆ ఎలివేషన్లు కూడా ఇవ్వము, ఓన్లీ వాళ్ళ ముగ్గురికి ఇస్తాం. బట్ ఈయనేమి తక్కువ కాదని నేను చెప్పే ప్రయత్నం. అలాగే కొన్ని స్టాట్స్ చెప్తా, అదేంటంటే అది ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి చెప్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే వీళ్ళిద్దరూ యుద్ధంలో వీళ్ళు హీరోలతో పాటు వీళ్ళు ఇంద్రప్రస్థానంలో నకులుడు వచ్చేసరికి ఎలాగంటే హెడ్ ఆఫ్ ఫినాన్స్ థింగ్స్. సో ఫినాన్స్ థింగ్స్ అంతా ఈయన చూసుకునేవాడు, సహదేవుడు ఏం చూసుకునేవాడు నేను చెప్తాను. సో వీళ్ళు యుద్ధంలో కీ రోల్ ప్లే చేశారు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా కీ రోల్ ప్లే చేశారు. అలాగే మెడిసిన్ చెప్పాను కదా, గాడ్ ఆఫ్ మెడిసిన్స్కి పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు ఫిజిషియన్స్ కింద కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. బోత్ అందులో నకులుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ తర్వాతకు వచ్చేసరికి వీళ్ళ టైం లైన్లో సౌత్ అండ్ వెస్ట్ ప్లేసెస్లో వీళ్ళు చాలా ప్లేసెస్కి వెళ్ళి చాలా కింగ్స్ని ఓడించారు. ముఖ్యంగా సహదేవుడు సౌత్ తీసుకుంటే నకులుడు వెస్ట్. సో వెస్ట్ డైరెక్షన్లో ఉన్న రాజ్యాల దగ్గరికి వెళ్ళి చాలా యుద్ధాలు గెలిచి చాలా వెల్త్ తెచ్చాడు నకులుడు. ఈ విషయాలు మనం ఎప్పుడు మాట్లాడుకోం, బట్ చాలా జరిగాయి. మీరు వ్యాసభారతం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నకులుడికి ఒక యూనిక్ పవర్ ఉందన్నమాట. యానిమల్స్తో ఇంటరాక్ట్ అయ్యే పవర్, యానిమల్స్తో కమ్యూనికేట్ చేసే పవర్. అది చాలా అరుదుగా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈయనకి ఆ పవర్ ఉంది. దానివల్ల ఈయనకి హార్స్ కంట్రోలింగ్ మీద అంత ఎబిలిటీ వచ్చింది, అంత మాస్టర్ అయ్యాడు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నకులుడు యాక్చువల్గా అక్షోణి అని ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే చెప్పండి. పాండవులకి 7 అక్షోణులు, కౌరవులకి 11 అక్షరాలు ఉంటుంది. అక్షరాలు అంటే 2 లక్షల చిల్లర యూనిట్స్ ఆఫ్ ఇట్ కుడ్ బి పీపుల్ అండ్ యానిమల్స్. సో దానికి హెడ్ అంటే నార్మల్ విషయం కాదు, చాలా అరుదుగా చాలా తక్కువ మంది అయ్యారు. 7 అక్షరాల్లో ఒక అక్షోనికి ఈయన హెడ్. సో అక్షోని ఏందిరా అసలు దాని పంచాయతీ ఏంటంటే అది చెప్తాను. అది సింపుల్గా ఒక్క నిమిషం మీద నోట్ చేసుకునేది. అక్షోని అంటే 27,870 చారియట్స్, 27,870 ఎలిఫెంట్స్, 65,610 హార్స్ మౌంటెడ్ సోల్జర్స్ అంటే గుర్రం మీద ఉండే వాళ్ళు. నెక్స్ట్ 1,09,350 ఫుట్ సోల్జర్స్ అంటే నేల మీద ఉండేవాళ్ళు, ఆర్మీ అనుకోండి. సో ఓవరాల్గా దీన్ని కన్సాలిడేట్ చేసుకుంటే 2,18,700 యూనిట్స్. దీని రేషియో ఎలా ఉంటుంది అంటే 1 చారియట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిఫెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యావలరీ అంటే ఇందాక చెప్పాను కదా హార్స్ మౌంటెడ్ సోల్జర్స్ ఈక్వల్ టు 5 ఇన్ఫాంట్రీ అంటే నేను చెప్పాను కదా ఫుట్ సోల్జర్స్ 1,09,350 మంది. సో ఓవరాల్గా 1 అక్షోని అంటే 2,18,700 యూనిట్స్ ఆఫ్ ట్రూప్స్ అండ్ యానిమల్స్ కంబైన్. దీనికి ఆయన హెడ్ ఒక అక్షోనికి. సో అంత సాదాసీదా పర్సన్ అయితే హెడ్ అవుతారా? ఇంపాసిబుల్ కదా. అది ఈయన పవర్. అండ్ అలాగే
ఈయన అజ్ఞాతవాసి మోడ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఈయన ఒక మారువేషంలో ఉన్నాడు. ఎలాంటి మారువేషంలో ఉన్నాడంటే ఒక గుర్రాన్ని చూసుకునే మారువేషంలో విరాట అనే కింగ్ దగ్గర ఆ మిస్గైజ్లో ఉన్నాడు. సో ఇది ఈయన గురించి ప్రామినెంట్ థింగ్స్. అండ్ ఈయన ప్రామినెంట్ థింగ్స్ ఇంకొకటి ఉంది, అదేంటంటే కురుక్షేత్రం వార్లో ఈయన రోల్ ఏంటి అనేది. దానికంటే వెళ్ళే ముందు ఇప్పుడు మనం సహదేవుడి గురించి మాట్లాడుకుందాం. సహదేవుడు కూడా వన్ ఆఫ్ ద హ్యాండ్సమ్ పర్సన్స్ మా మహాభారతం ఎరాలో. బట్ టాప్ ఎవరంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నకులుడు. హ్యాండ్సమ్ పర్సన్తో పాటు ది వైజెస్ట్ పర్సన్ సహదేవుడు. మనం అనుకుంటాం వైజెస్ట్ పర్సన్ అంటే శకుని అనుకుంటాం, కానీ శకునిని చంపింది సహదేవుడు అని ఎంతమందికి తెలుసు? ఈయన కూడా చాలా వైజెస్ట్ పర్సన్. ఈయన చాలా కీ రోల్ ప్లే చేశాడు, ఎస్పెషల్లీ కురుక్షేత్ర యుద్ధంలో. ఈయన ప్లాన్స్ వల్ల, ఈయన ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వల్ల, అది చాలామందికి తెలియదు. చాలా ప్లాన్లు ఈయనే ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడో ఎలా ఇచ్చాడో కూడా దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈయన పుట్టుకతోనే వైజెస్ట్ పర్సన్. అండ్ ఆయన ఏమంటారంటే కింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటారన్నమాట. సో ఆస్ట్రాలజీలో చాలా పట్టుంది. అండ్ నేను చెప్పాను కదా, వాళ్ళు పుట్టిందే గాడ్స్ ఆఫ్ మెడిసిన్. సో ఈయన కూడా ఒక డివైన్ ఫిజిషియన్లా కింద ప్లే చేసేవాడు ఆ టైంలోని. అలాగే ఇందాక నేను చెప్పినట్టు వెస్ట్లో ఉన్న కింగ్ని ఓడించేది నకులుడు అయితే, సౌత్లో ఉన్న కింగ్స్ని ఆల్మోస్ట్ కాదు అందరినీ ఓడించి చాలా వెల్త పట్టుకొచ్చింది సహదేవుడు. ఆ యుద్ధంలో ఒక విభీషణ అనే కింగ్ని కూడా ఓడించాడు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే ఈయన గురువు పేరు వచ్చేసరికి బృహస్పతి. అందుకే హీ హెస్ బికమ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఈయనకి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కూడా తెలుసు, కానీ చెప్పలేడు. చెప్తే తనకున్న శాపం వల్ల బుర్ర 1000 ముక్కల కింద అయిపోతుంది. ఈయనకి ఎలా తెలిసింది అంటే, వీళ్ళ తండ్రి చనిపోయినప్పుడు, పాండురంగుడు చనిపోయినప్పుడు ఆయన బ్రెయిన్ ఒక చీమ, చిన్న ముక్క బ్రెయిన్లో చిన్న పార్టికల్ చీమ పట్టుకొని వస్తే అది ఈయన తింటాడు. ఈయన తినడం వల్ల మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, కురుక్షేత్రం ఏమవుతుంది, ఎలా ఓడిస్తారు అన్నీ తెలిసిపోతాయి. కానీ ఈయన చెప్పకూడదు. బట్ ఆయనకి అవన్నీ తెలుసు. సో అవన్నీ తెలిసి చెప్పకుండా ఉండడం కూడా టార్చరే. సో ఆయనకి ఆ ఫోర్కాస్టింగ్ తెలుసు, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ నేను చెప్పాను కదా, ఈజ్ ది వైజెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్స్ అని చెప్పి. కురుక్షేత్ర యుద్ధంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. వ్యూహాలు అంటారు చూసారా, ఆ వ్యూహాలని గైడ్ చేసింది ఈయనే, చాలామందికి తెలియదు. అండ్ వీళ్ళిద్దరికి ఇంకా పేరు ఎక్కువ రాపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళ ముగ్గురు అన్నలు ఏం చెప్తారో సిన్సియర్గా విని ఒబే చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తారు. మాటలు తక్కువ, ఎగ్జిక్యూషన్ ఎక్కువ. అందుకనే చెప్పి పేరు కూడా ఎక్కువ వినబడలేదు ఇందాక చెప్పిన టాప్ 2 రీజన్స్తో పాటు. సో ఇది వీళ్ళ గురించి. ఇప్పుడు వీళ్ళకి కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడదాం. నకులుడికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు సాతనిక. ఆయన కూడా చాలా గ్రేట్ వారియర్. అలాగే సహదేవుడికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు సూతకర్మ. అది మ్యాటరు. ఇప్పుడు నకులుడు ఏం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో, సహదేవుడు ఏం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో మనం మాట్లాడుకుందాం. నకులుడు కురుక్షేత్రం ఫస్ట్ డేలో దుశ్శాసనుని ఓడించాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ చంపిపోయాడు. బట్ వాళ్ళ అన్న ఒక ఓత్ తీసుకున్నాడు భీముడు, కౌరవులందరినీ నేనే చంపుతా, ముఖ్యంగా ఈయన నేను చంపుతా అని చెప్పి. అందుకని చెప్పి చంపకుండా వదిలేస్తాడు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. నెక్స్ట్ 11వ రోజు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. శల్యుణ్ణి డిస్ట్రాయ్ చేస్తాడు కానీ చంపడు. నెక్స్ట్ 13వ రోజు ద్రోణుడితో మంచి ఫైట్ ఇస్తాడు. నెక్స్ట్ 14వ రోజు ఈయన సహదేవుడు కలిపి శకుని వాళ్ళ కొడుకుని ఓడిస్తారు. తర్వాత 15వ రోజు ఈయన ఓడిపోతాడు కానీ మంచి ఫైట్ ఇస్తాడు దుర్యోధనతో. నెక్స్ట్ 16, 17వ రోజు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు కర్ణుడితో, బట్ ఓడిపోతాడు. అండ్ 18వ రోజు ఇది తెలియదు ఏంటంటే, కర్ణుడు 3 కొడుకుల్ని చంపింది చాలామందికి అది ఒక మిత్ మాట. అర్జునుడు చంపారు అనుకుంటారు, అర్జునుడు కాదు, నకులుడు చంపాడు. చిత్రసేనుని, సత్యసేన అండ్ సుషేన వీళ్ళు 3 కొడుకుల్ని, కర్ణుడు ఈ 3 కొడుకుల్ని చంపింది నకులుడు. అదిడా మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, నకులుడి తాలూకు స్కిల్ సెట్ అలా ఉంది, ఎంతమందిని చంపాడు. బట్ స్టిల్ మనం ఎందుకు గుర్తించుకోవట్లేదు, ఈయనకి ఎందుకు ఎలివేషన్ సీన్లు ఇవ్వట్లేదో నాకు తెలియదు. బట్ ఎందుకు నాకు అండర్ డాగ్స్ గురించి మాట్లాడడం ఇష్టం, వాళ్ళ గురించి చెప్పడం ఇష్టం, అందుకే నేను చెప్తున్నా. నెక్స్ట్ నకులుడు సహదేవుని కాసేపు పక్కన పెడితే, ఎందుకంటే సహదేవుడు అంత లాజికల్ థింకింగ్ అండ్ మొత్తం అంత విజ్డమ్తో ఫైట్ చేశాడు. నకులుడు వచ్చేసరికి మహా పర్సన్స్ ఉన్నారు అక్కడ, అటు సైడ్ కర్ణుడితో ఫైట్ చేశాడు.
దుర్యోధనతో ఫైట్ చేశాడు, ద్రోణాచార్యుడితో ఫైట్ చేశాడు, అశ్వత్థామతో ఫైట్ చేశాడు, మంచి కంపీట్ చేశాడు. అలాగే చాలామంది రాజులతో ఫైట్ చేసి చంపి ఓడించాడు కూడా. సో నకులుడు యాక్చువల్గా ఒక పేరు ఉంటుందంట, జూనియర్ భీముడు అని చెప్పి. ఆయనకు కూడా అగ్రెషన్ ఉంటుంది, బట్ కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే అన్న ఏ మాట చెప్తే అదే పాటించాలి, ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు మనం సహదేవుడి గురించి వస్తే, సహదేవుడు దుర్యోధను 40 మంది బ్రదర్లని యునానిమస్గా ఓడించాడంట. డిఫీటెడ్ బట్ నాట్ కిల్డ్, ఎందుకంటే భీముడికి మాట ఉంది కాబట్టి. బట్ ఈ విషయం మనకు తెలియలేదు. 14వ రోజు త్రిగర్త ప్రిన్స్ నిర్మాతిర అనే పర్సన్ని చంపేశాడు. అంటే డిస్ట్రాయిడ్ కాదు, డిఫీటెడ్ కాదు, కిల్డ్, చంపేశాడు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, 17వ రోజు శల్యుడి కొడుకుని చంపేశాడు. అండ్ 18వ రోజు శకుని కొడుకుని చంపేశాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. సో మనం కీ థింగ్స్ వీళ్ళు ఏమిందో అచీవ్ చేశారు అంటే, ఇక్కడ వైజెస్ట్ పర్సన్, పాండవుల వైజెస్ట్ పర్సను సహదేవుడు, ఇక్కడ కౌరవుల దగ్గర వైజెస్ట్ పర్సను శకుని. సో శకునిని చంపింది సహదేవుడు. అలాగే నకులుడు వచ్చేసరికి మీరు కీ థింగ్స్ ఏంద్రా అచీవ్ చేశాడంటే, కర్ణుడు 3 కొడుకుని చంపాడు. అండ్ తెలియని విషయం ఏంటంటే, కర్ణుడితో ఫైట్ చేసినప్పుడు కర్ణుడికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఓకే, తర్వాత కర్ణుడు ఓడించాడు అండ్ కర్ణుడు కూడా చంపించచ్చు, బట్ కర్ణుడు మాట ఇచ్చాడు కూడా, కర్ణుడు వదిలేస్తాడు కానీ. బట్ ఇక్కడ నకులుడు ఏమీ అంత వీకెస్ట్ పర్సన్ ఏమైతే కాదు. అండ్ స్కిల్ సెట్లో చూస్తే ఇది. సో ఓవరాల్గా వీళ్ళు చూస్తే, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూడా వీళ్ళు చాలా ప్రామినెంట్ రోల్ ఉంది, వార్లో ప్రామినెంట్ రోల్ ఉంది, అరణ్యవాసంలో ప్రామినెంట్ రోల్ ఉంది, అజ్ఞాతవాసంలో ప్రామినెంట్ రోల్ ఉంది. దాని తర్వాత ఎలా అయితే మొత్తం పాండవులు రూల్ చేశారు అందులో కూడా వీళ్ళు యూనిటీ ఉంది, వీళ్ళు ప్రామినెంట్ రోల్ ఉంది. చివరికి చనిపోయినప్పుడు కూడా హిమాలయాల దగ్గర ఫస్ట్ చనిపోయింది వీళ్ళిద్దరే. ఎందుకు చనిపోయారో రీజన్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వీళ్ళ రీజన్ ఏంటంటే, నకులుడు ఎందుకు చనిపోయాడు అంటే తన అందం మీద తనకున్న అహంకారం మీద రీజను. సహదేవుడు ఎందుకు చనిపోయాడు అంటే ఆయనే ద మోస్ట్ విజ్డమ్ పర్సన్ అనే ఒక అహంకారం ఉంది. ఈ అహంకారం రీజన్ వల్ల మిమ్మల్ని అక్కడ చనిపోయి వాళ్ళని కొన్ని రోజులు కాదు, కొన్ని గంటలు నరకంలో ఉంచుతారు. అలాగే మిగిలిన 3 కూడా చనిపోతారు. అది మనం తర్వాత ఎప్పుడైనా దాని మీద సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్ తాలూకు మెయిన్ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, పాండవులు అన్నప్పుడు 5 అన్నప్పుడు 3 గురించే మాట్లాడడం కాదు, మిగిలిన 2 గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళు కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చాలా ప్రామినెంట్ రోల్ ఉంది, వాళ్ళకి కూడా మంచి స్కిల్ సెట్ ఉంది, వాళ్ళు కూడా చాలా తోపు తురుముల మందిని ఓడించారు, చంపారు. సో అలాంటప్పుడు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మన ఫిల్మ్ మేకర్స్ కానీ, మన సీరియల్ మేకర్స్ కానీ ఎవరైనా చేసేటప్పుడు వీళ్ళకి కూడా ఒక ప్రామినెంట్ రోల్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు, మిమ్మల్ని ఏమి సృష్టించమనట్లేదు కదా. ప్రామినెంట్ రోల్ ఇవ్వండి, వీళ్ళు చేసే అచీవ్మెంట్స్ చూపించండి. ఒక ప్రాపర్ స్టార్ క్యాస్ట్ని పెడితే అప్పుడు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు దుర్యోధనకి ఎందుకు అంత గుర్తింపు వచ్చింది? ప్రాపర్ స్టార్ క్యాస్ట్ పెట్టారు కాబట్టి అంత హైప్ వచ్చింది, అంత గుర్తింపు వచ్చింది. కర్ణుడికి ఎందుకు అంత గుర్తింపు వచ్చింది? అశ్వత్థామకి ఎందుకు అంత గుర్తింపు వచ్చింది? మనం వాళ్ళకి అందరికీ ఎలివేట్ చేసాం, బట్ వీళ్ళకి ఎలివేట్ చేయలేదు. ఇలా చాలా అండర్ డాగ్స్ ఉన్నారు, బట్ ఒకే ఎపిసోడ్లో అన్ని కవర్ చేయలేం. కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను పాండవుల్లో ఉన్న అండర్ డాగ్స్ అయిన నకుల సహదేవుల్ని కవర్ చేద్దాం అనిపించింది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్రొనౌన్సియేషన్లో క్షమించండి, మనం అంత సాంస్క్రిట్లో అంత పట్టు కాదు. బట్ మహాభారతం అయితే నాకు తెలుసు, ఇంట్రెస్ట్. బట్ ఇప్పటికీ నేను చదువుకుంటూ ఉంటాను, రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాను, ఎందుకో అదొక తెలియని ఇంట్రెస్ట్ అది. సో మీకేమనిపించిందో ఓవరాల్గా చెప్పండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.